ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని ఏదో యాడ్లో చూసుంటాం కదా, అలాగా ఒక్క కేసు ఏపీలో పరిణామాల్ని, ఆలోచన ధోరణిని మార్చేసిందా? కాదంబరి జత్వాని కేసు ప్రభుత్వం యూటర్న్ చేసుకున్న తీరు విమర్శించే వాళ్ళకి, విపక్షాలకి అడ్వాంటేజ్ ఆయుధం అవుతుంటే టీడీపీ నాయకత్వాన్ని ఏదో రకంగా సమర్థించేందుకు రవ్వంత అవకాశం దొరికినా గానీ కొండంత ప్రచారం చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు అసలు అరే ఇదేంటి ఇలా అయిపోయింది, అసలు ఇలా దొరికిపోయామేంటి అని ఢీలాపడే పరిస్థితి. విమర్శలు వస్తూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఒక ప్రకటన చూస్తే ఇంకా విమర్శలకి బలం వచ్చేలాగా ఉండడం అనేది ఇప్పుడు ఇందులో అసలు పాయింట్. 2 రోజులుగా ఈ కేసు మీద చర్చ జరుగుతూ ఉంది, రాజకీయం కుతకుతలాడుతూ ఉంది. అయినా సరే అదర్ వెర్షన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఆగా. తీరా చూస్తే ఆ రెస్పాన్స్ అదేంటి ఆరోపణలకి అండగా నిలబడేటట్టు ఉందేంటి అని అనిపించింది నాకు. ఇంతకీ జత్వాని కేసు పోలీస్ వ్యవస్థకైనా, రాజకీయం అర్థమయ్యే వాళ్ళకైనా, అన్నిటికీ మించి సాధారణ ప్రజలకైనా ఏం చెప్పింది అనేది మాట్లాడదాం. దాంతోపాటు ఈ కేసు విషయంలో ఆలోచన పరులు, రాజ్యాంగం గురించి, పరిస్థితుల గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఏం కామెంట్ చేశారో తెలిస్తే గనక సాధారణ ప్రజలకి అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయా అని కళ్ళు తెరుచుకునే పరిస్థితి ఉంటుందేమో. చూద్దాం మరి ఆ వాస్తవాలు ఏంటో, ఆ రియాక్షన్స్ ఏంటో. కాదంబరి జత్వాని అనే మహిళ విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం జగన్ హయాంలో అసలు తీవ్రమైన అరాచకాలు జరిగినాయి అంటూ 2024 జూన్లో ప్రభుత్వం మారిన తర్వాత ఫ్రంట్ పేజీలో వరుసపెట్టి కథనాలు రావడం చూసాము. నిరంతరం గంటల తరబడి చర్చించడం చూసాము. ఒక ఆడకూతురికి ఇంత అన్యాయమా అని టీవీ డిబేట్లో హవ్వా అంటూ రకరకాల హావభావాలతో టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా రియాక్ట్ అవడాన్ని, నటించడాన్ని చూసింటాం కదా. చాలా ఆశ్చర్యంగా ఇప్పుడు ఆడకూతురికి అన్యాయం అనే టోన్ని కాస్త ఆడకూతురిదే అన్యాయం, ఆమె అన్యాయం చేసింది అన్నట్టుగా, ఇదిగో చూడండి ఉన్నట్టుండి ఇలా ఈ హెడ్డింగ్ ఊడిపడింది కదా. ఆదివారం నాటి పేపర్ ఇది. ఏం రాశారు? విద్యాసాగర్ని బెదిరించి డబ్బులు వసూలు, ఈ విషయంలో జత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఆమె డబ్బులు వసూలు చేసింది, ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి ఆధారాలు అని నేరుగా ఈనాడు పేపర్లో ఇలా రాశారు. కానీ ఇదే కేసు విషయంలో ఇంతకు ముందు ఎలా మాట్లాడారో ఒక 3 బాక్సులు పెట్టి 3 రియాక్షన్స్ చూపిస్తాను. బాంబే కాదంబరి దొంగతనంగా వెళ్లు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందు వచ్చి చెప్తుంది జరిగింది. అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకు చూశారు కదా. పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడితే సరే, వాళ్ళ అవగాహన లేదంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదంటే వాళ్ళని అలా ప్రొజెక్ట్ చేయాలి అని నాయకత్వం ఆదేశించిందేమో అనుకోవచ్చు. మాట్లాడింది అధికార ప్రతినిధులు కాదు కదా, అధికారానికి అధిపతులు కదా. అలా మాట్లాడిన కేసులో ఇలా సేమ్ పర్సన్కి, సేమ్ జత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి అని సిఐడి రిపోర్ట్ దాఖలు చేయటం అంటే గతంలో తీసుకున్న స్టాండ్కి క్వైట్ ఆపోజిట్లో యూటర్న్ తీసుకున్నట్టే కదా. అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చినాయి. నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ గా, థాట్ ప్రొవోకింగ్ గా అనిపించిన ఒక రియాక్షన్ చూపిస్తా. ఇదిగో చూడండి. ఐవైఆర్ కృష్ణారావు తెలుసు కదా, ఏపీకి సంబంధించిన వ్యవహారాల మీద ఆయన నిశితంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఏ పార్టీకి ఆయన సైడ్ తీసుకున్నట్టు, వకాల్దా పుచ్చుకున్నట్టు అనిపించదు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. బ్యూరోక్రసీని, ప్రభుత్వాలని, రాజకీయాల్ని 35 ఏళ్లకు పైగా దగ్గర నుంచి చూసి ఉంటారు కదా. ఏమన్నారో చూడండి. స్ట్రైకింగ్ రియాలిటీ అన్నట్టుగా 2 లైన్లు రాశారు. ఏం రాశారో చూడండి. మేము బెమ్మి అంటే బెమ్మి, తిమ్మి అంటే తిమ్మి. బెమ్మి అనుకుంటే మొదటి పేజీలో వస్తుంది, తిమ్మి అనుకుంటే లోపల పేజీలో. ప్రజాభిప్రాయాన్ని మా అవసరానికి అనుగుణంగా మారుస్తుంటాం అన్నారంతే. ఎక్కడా పరుషమైన పదాలు లేవు, ఎవ్వరి పేరు ప్రస్తావించలా. మొత్తం రాజకీయాన్ని, మీడియా ప్రొజెక్షన్ని, పరిణామాల్ని అన్నిటినీ జస్ట్ 2 లైన్లో రాశారు. అంతే కదా. ఇదే కేసులో పరిణామాల మీద ఆరోపణలు మాత్రం ఫ్రంట్ పేజీలో వచ్చినాయి. ఇప్పుడు బెమ్మి కాస్త తిమ్మి అయిందిట, అందుకని లోపల పేజీలో వచ్చినాయిట. అక్కడితో అయిపోలా. ఈ తిమ్మి ఐటెంలో ఐవైఆర్ చెప్పిన భాష ప్రకారం తిమ్మి ఐటెం కనీసం 3-4 పేజీల్లోనే వచ్చింది. కానీ ఈ వార్త మీద రియాక్షన్స్, నెగిటివ్ ప్రతిస్పందనలు జనంలో ఆశ్చర్యం, షాకు కలుగుతూ ఉంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా లోపల పేజీల్లో వచ్చింది. 15 పేజీలోనే వచ్చింది వాళ్ళ. ఆ ప్రకటనలో ఏం చెప్పారో చూడండి ఒకసారి. ఆ ప్రకటన చూస్తే ఇంకా డౌట్లు పెరిగేలాగున్నాయి. ఆ డౌట్లు ఏంటో మాట్లాడదాం. ముందు ప్రకటన చూడండి. ఇదిగో లోపల పేజీల్లో పూర్తి బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది వార్త. ఆ 2 వేరు కేసులు అన్నారు చూసారా. అంటే కాదంబరికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి అనేది వేరే కేసుట. సీనియర్ పోలీస్ అధికారుల మీద కేసులు పెట్టి ఆల్రెడీ చర్యలకు దిగారు చూసారా, అది వేరే కేసు అని చెప్తూ ఉన్నారు. అక్కడే ఒక కాంట్రడిక్షన్ ఉంది చూడండి.
ఈనాడు ఏం రాసిందో. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని నిందితురాలుగా ఉన్నది ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలు నిందితులుగా ఉన్నది 2 వేర్వేరు కేసులు, అవి ఒకటి కావు అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపిందిట. మామూలుగా అయితే ప్రెస్ మీట్ పెట్టడం, ఎదురుదాడి చేయడం, ఏం మాట్లాడుతున్నారు అంటూ నీతికి, న్యాయానికి, ధర్మానికి అని సాయి కుమార్ డైలాగ్ ఉంటుంది చూసారా, ఆ టైపులో రాజకీయ ఖండనలు రాలా, ఒక ప్రకటన మాత్రమే వచ్చిందిట. అందుకే ఇది ఇంత లోపల పేజీల్లో వచ్చింది. నాలాంటి వాళ్ళు ప్రత్యేకంగా చూసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా జత్వానీపై నమోదైన కేసులో మాత్రమే సిఐడి అభియోగ పత్రం దాఖలు చేసిందని, జత్వానీ ఫిర్యాదు ఆధారంగా విద్యాసాగర్ ఐపీఎస్ అధికారులపై నమోదైన కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, అభియోగ పత్రం దాఖలు చేయలేదని పేర్కొంది. చూసారా, ఇక్కడే ఉంది అసలు పాయింట్. అంటే దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే పోలీసు అధికారుల మీద చర్య తీసుకున్నారు అనే విషయాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు కదా. ఆ తర్వాత లాజికల్ గా ఆలోచిస్తే అర్థమైపోతుంది కదా ఒక విషయం. ఏంటది? ఫస్ట్ కేసు విద్యాసాగర్ అనే ఆయన జత్వానీ మీద పెట్టారు, డబ్బులు వసూలు చేశారు అని. ఆ కేసులోనేమో ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆ కేసు పెట్టిన తర్వాత కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అందులో దర్యాప్తు జరుగుతుంది అని చెప్తున్నారు. అసలు మొదటి కేసులోనే ఆధారాలు ఉన్నప్పుడు ఆ కేసు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఫిర్యాదులో ఎంతవరకు లాజిక్ ఉంటుంది? మీకు అర్థమైందా పాయింట్? మొదటి కేసులో ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఆమెకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో ఎంత సబ్స్టెన్స్ ఉండే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం లేటెస్ట్ గా ఇచ్చిన ప్రకటనలో ఈ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ కేసే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అనుబంధంగా రెండో కేసు పెడితే అందులో సబ్స్టెన్స్ ఉండేందుకు ఎంత అవకాశం ఉంటుంది? ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పారు అంటే దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే కన్క్లూజన్కి రాకమునిపే అధికారుల మీద చర్యలు తీసుకున్నాం అని చెప్పినట్టు కదా. అంటే ప్రకటన చేస్తే కొత్త క్వశ్చన్స్ ఎదురొచ్చే పరిస్థితి ఉంది అని ఈ ప్రకటన చూస్తే అర్థమైపోతా ఉంది కదా. సరిగ్గా ఇదే పాయింట్ మీద విపక్షం ఇప్పుడు క్రిటికల్ గా మాట్లాడుతూ ఉంది. కాదంబరి జత్వాని అనే ఒక సినీ నటి కేసు మీ అందరికీ ఒక కనువిప్పు కాబోతుంది అనేది కూడా చూసుకోండి ఒకసారి. ఏదో చెప్తారు కదా, ఆంజనేయుడు గుండి చించుకుంటే లోపల రాముడు సీతాదేవి కనపడినట్టుగా, మీ గుండి చించుకుంటే కాకి చొక్కా చించుకుంటే లోపల చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకులు మీకు కనిపించినట్టుగా ఓకే చించుకుని చూపిస్తున్నారు కదా. ఏం చేశాడు మిమ్మల్ని? ఎంత కమ్మేశాడు అనుకున్నారు? కడప స్టీల్ ఫ్యాక్టరీకి అమ్మేశాడు మిమ్మల్ని. ఎంత తీసుకున్నాడు? 300, 500 ఎంతకో అంతగా మొత్తం మీరందరూ అయిపోయారు. కేసులు కట్టిన వాళ్ళు, ఎంక్వైరీ చేసిన వాళ్ళు, తోటి డీజీపీలని అరెస్ట్ చేసిన వాళ్ళు, తోటి ఎస్పీలని, తోటి ఐజీలని ముద్దాయిలు చేసిన వాళ్ళు, మీరందరికీ ముందున్న ముసళ్ళ పండగ. అది మాత్రం చంద్రబాబు నాయుడు మీ అందరికీ తేటతెల్లం చేశాడు. ఇవాళ జాగ్రత్త, చంద్రబాబు నమ్ముకోబాకండి పోలీస్ ఆఫీసర్లారా, ఐఏఎస్ ఆఫీసర్లారా. చూశారు కదా నాని ఏమన్నారు? రాజకీయం కోసం, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒత్తాసు పలకడం కోసం పని చేస్తున్న వాళ్ళు పోలీస్ అధికారులు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ కేసులో ఆరోపణలు చేసింది ఎవరి మీద? తీరా చూడబోతే తిరిగి అసలు ఎవరి వైపునైతే సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా ప్రముఖులందరూ మాట్లాడారు ఆ పర్సన్ కి, ఆ జత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది అని సిఐడి తేల్చి చెప్పడం చూస్తూ ఉంటే ఎక్కడ మొదలై కేసు ఎక్కడికి వచ్చింది? ఈ లోపల పొలిటికల్ గా ఎవరి మీద ఆరోపణలు చేశారు, అసలు ఓవరాల్ గా ఇష్యూ ఎలా ట్విస్ట్ అయిపోయింది అనే విషయం అర్థమవుతా ఉంది కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే, మహిళల విషయంలో ఏపీలో పరిస్థితులు ఏం బాగుండలేదు అని ఎన్సీఆర్బీ లేటెస్ట్ రిపోర్ట్ చెప్తూ ఉంది. ఇంకో పక్కన గుంటూరులో ఏం జరిగింది అనే విషయాన్ని చూసాం ఆల్రెడీ. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక 4 రోజుల తర్వాత ఇలా తన హ్యాండిల్లో పోస్ట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఉప్పం లాంటి చోట్ల మహిళల మీద దాడి చేసిన ఘటనల్ని రాష్ట్రం నిర్ఘాంతపోయి నివ్వెరపోయి చూసింది కదా. అంటే మహిళలకి శాంతి భద్రతల విషయంలోనూ, మహిళల భద్రత విషయంలోనూ సవాళ్లు, క్వశ్చన్ మార్క్స్ అలాగే ఉన్నాయి. కానీ మహిళల భద్రత పేరుతో మనమేమో రాజకీయ ప్రత్యర్థుల మీద వ్యూహాత్మకంగా ఒక ప్రచార నేరేటివ్ను తీసుకుని ఎదురుదాడికి దిగుతా ఉన్నాం. ప్రజలు మాత్రం విక్టిమైజ్ అవుతున్నారు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుందా? జత్వానీ కేసులో తిరిగిన యూటర్న్ చూసినా, ఎన్సీఆర్బీ లేటెస్ట్ రిపోర్టును చూసినా, గుంటూరు లాంటి చోట్ల అధికార కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతంలోనే మహిళలకి ఎదురైన భీకరమైన, అమానవీయమైన అనుభవాలను బట్టి చూసినా కానీ అదే అర్థం చేసుకోవాల్సి ఉంటుందా? ఇంకో పక్కన ఏపీలో పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్తూ లోక్సభలో చర్చించాలి అని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది వైసీపీ. లాకప్ డెత్ లాంటి పరిస్థితులు, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి ఏపీలో అంటూ పార్లమెంట్లో ఏపీ పరిస్థితిని వినిపిస్తాం, వివరిస్తాం అని విపక్షం అంటా ఉంది. మీరైతే ఏమంటారు? మహిళల భద్రత, శాంతి భద్రతలు లాంటి విషయాల్లో, పోలీసు వ్యవస్థ పనితీరు విషయంలో న్యూట్రాలిటీ ఉంటేనే ప్రజలకి సేఫ్టీ, సెక్యూరిటీ, అన్నిటికీ మించి మనశ్శాంతి, రాష్ట్రానికి ఇమేజ్ ఉంటాయా? అవునా కదా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. సబ్జెక్ట్ ఉంటే కనుక సంస్కారవంతమైన భాషలో మాట్లాడండి.